నమస్తే. నా పేరు మొహమ్మద్ ఆసిఫ్. మీరు చూస్తున్నారు ఆసిఫ్ ఎండి బ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మీకు అనదర్ బ్లాగ్తో నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ వచ్చేసి ఫోర్ట్ వరంగల్ ఖిల్లా. ఈ వరంగల్ ఖిల్లాకు అనేది చాలా చరిత్ర ఉన్నదండి. చాలా చరిత్ర. మన ఏషియాలో వరంగల్ చరిత్ర గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనది వచ్చేసి నెంబర్ 2 నెంబర్ 1 ప్లేస్లో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అంత ఘనమైన చరిత్ర. తెలంగాణ రావడానికి కూడా ఉద్యమం ఇక్కడ నుంచే మొదలైందని, కరీంనగర్ తర్వాత ఉద్యమం ఇక్కడ నుంచే మొదలైంది. చాలా ఎత్తున కాకతీయ విద్యాలయం నుండి చాలామంది విద్యార్థులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ నుంచి ఉద్యమం జరిగిందంటే దీని చరిత్ర అనేది తక్కువ కాదండి. కాకతీయ రాణి కాకతీయ రుద్రమాదేవి తన ఒకానొక కొడుకును తన భుజం మీద కట్టుకొని గుర్రం మీద సారి చేసి మొఘల్తోని యుద్ధం చేసింది. అంటే అలాంటి చరిత్ర, అలాంటి వీరనారి పరిపాలించిన స్థలం గురించి చెప్తున్నా అంటే నాకు నా రోమాలు నిలబడుతున్నాయండి. అంటే కాకతీయ గురించి చెప్పాలంటే తక్కువ ఏమీ లేదు. ఓకేనా అండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ని లైక్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రతి ఒక్క నా వీడియో ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఫోర్ట్ వరంగల్కి వచ్చేసి 7th దారి నుండి మీకు ఈరోజు నేను తీసుకెళ్తున్నాను. చూస్తే మీకు వచ్చేసి తూర్పు కోట అండి. ఇది ఒక సెల్ఫీ వ్యూ పాయింట్ అండి. వరంగల్ ఖిల్లాలో వచ్చేసి ఇది ఒక సెల్ఫీ వ్యూ పాయింట్. ప్లస్ మన వచ్చేసి ఇంకోటి ఏంటంటే మన లవర్స్ పాయింట్ కూడా అని కూడా చెప్పచ్చు. చాలామంది లవర్స్ ఇక్కడికి వచ్చి టైం పాస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్దాము. ఓకే, రెడీ. ఇక్కడ అవపడుతున్న దాంట్లోకి వెళ్ళాలంటే మనకు ఎంట్రీ గేట్ దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేయడం వల్ల పేటిఎం ద్వారా కావచ్చు, లేకుంటే మన పర్యాటక సంస్థ ఇచ్చిన వెబ్సైట్ దాని ద్వారా కావచ్చు. దాంట్లోనికి మనం వెబ్సైట్లోకి వెళ్తే అది 20 రూపీస్ తీసుకొని మనకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టికెట్ని అక్కడ ఉన్న గేట్ వాళ్ళకి చూపెట్టంగానే మన అడ్రస్ రాసుకొని, మొబైల్ నెంబర్ రాసుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కరోనా నియమాలు పాటిస్తూ, అంటే మనకు స్కానర్ పెట్టి మన టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు బండి తెచ్చుకుంటే అయిపో. బాహుబలి సెట్ నిలబడా చూడండి పైకి ఇట్లా అది కిందికి అవ్వపోతాయి. హలో అండి, ఇప్పుడు మనం వచ్చేసి వరంగల్ ఫోర్ట్లోని మధ్య భాగంలో ఉన్నాం అండి. ఇక్కడ వచ్చేసి ఒక పార్క్ లాగా ఒకటి మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మీకు చూపెడుతున్నాము కాకతీయ తోరణం అనేటి. ఇందులో వచ్చేసి 4 తోరణాలుగా ఉన్నాయి. అది వచ్చేసి 1వ తోరణం మీరు ఇప్పుడు చూశారు. అది వచ్చేసి వరంగల్కి వెళ్ళే దారిలో 2వది, అది తూర్పులోకి వెళ్ళే టైప్లో 3వది. ఇది వచ్చేసి పార్కుకి ముందు భాగంలో ఉండే ఇంకో తోరణం. 4 తోరణాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని శిలా ఫలకాలు ఉన్నాయి. మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే మొత్తం ఇప్పుడిప్పుడే దీన్ని డెవలప్మెంట్గా చేస్తున్నారు. నా వెనుక ఉన్న ఒక స్క్రీన్ ప్రొజెక్టర్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఆ స్క్రీన్ ప్రొజెక్టర్లో వచ్చేసి కరోనా టైంలో కాకుండా సాయంత్రం పూట కాకతీయుల గురించి ఒక చిన్న క్లిప్ వేయడం జరుగుతూ ఉంటుంది. మనకు ఎవ్రీ సాయంత్రం వచ్చేసి 5 o'clock అట్లా ఆ టైంలో మనకు ఒక క్లిప్ వేయడం జరుగుతుంది. అదొక 40 minutes అలాగా క్లిప్ జరుగుతూ ఉంటుంది. మొత్తం కాకతీయులకు సంబంధించిన క్లిప్ అంతా అందులో ఉంటుంది.
దీనికి వచ్చేసి ఇంకొక ప్రాముఖ్యత, వరంగల్ కోటకు ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే మొహరం పండుగ అండి. ఇక్కడ మొహరం పండుగ రోజు ఇక్కడ పీరీలు కూడా వస్తాయి అండి. ఇక్కడ నుంచి చాలా బందోబస్తుగా మనం వరంగల్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ పీరీలను స్వాగతించి దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఈ పార్క్లోకి వచ్చేసి ఇక్కడ మెయిన్ ఏంటంటే పెళ్ళైన కొత్త జంటలు, లవర్స్, ఫ్యామిలీస్, టూరిజంగా ప్లస్ స్టూడెంట్స్ ఇలా చాలా రకాలుగా చాలామంది వస్తూ ఉంటారు. ఎప్పటికీ వరంగల్ ఫోర్ట్ అనేది లాక్డౌన్లో ఇప్పుడు మీకు పబ్లిక్ రష్ లేకపోవడం కారణం ఏంటంటే కరోనా. ఇది కరోనా అనేది మన జీవితాన్ని మొత్తం కుదిపి వేసి పడేసిందండి. ఇప్పుడు మీరు చూడబోయే అన్ని క్లిప్స్ వీడియో నేను తీయలేకపోయాను. అంటే మనకు వచ్చేసి ప్రాపర్గా నాకు సెల్ ఉండడం, మళ్ళీ ఇక్కడ వచ్చేసి గార్డెన్ వాళ్ళు కొంచెం వీడియో తీయద్దు అని చెప్పడం జరిగింది. అందువలన నేను చాలా రకాలుగా ట్రై చేశాను వీడియో తీయడానికి. కాకుంటే ఏమైందంటే ఈ క్లిప్స్ అన్నిటివి ఇప్పుడు నేను ఓన్లీ ఫోటోలు తీయడం జరిగింది. ఆ ఫోటోలను మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అని నా వ్యూయర్స్తో నేను విన్నవించుకుంటున్నానండి. ఓకే అండి. ఇంతకుముందు మీరు చూసిన వీడియో క్లిప్స్లో బ్లూ కలర్ షర్ట్లో ఉన్నాను నేను. నా పక్కన వచ్చేసి వీడియో తీసిన నా బ్రదర్ వచ్చేసి మొహమ్మద్ అస్లాం ఖాన్ అండి. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డారు మా బ్రదర్ కూడా. ఇక్కడ నుంచి బయలుదేరంగానే మనము ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళామండి. ఆ వ్యూ పాయింట్ వచ్చేసి మనకు కుష్మహల్ అని ఒక వ్యూ పాయింట్. ఇది కూడా మన వరంగల్ కిల్లా లోపలలోనే ఒక భాగంలో ఉంది అండి. దాని స్పెషాలిటీ ఏంటంటే అది వచ్చేసి రాజుల కాలంలో కుష్మహల్లో వచ్చేసి ఖైదీలను చేసేటోళ్ళు. మీకు కనబడుతున్నది అది వచ్చేసి కుష్మహల్ అండి. ఇది చాలా ఎత్తుగా ఉంటుందండి. ఇది ఎక్కే టైంలో కూడా చాలా నేను కష్టపడడం జరిగిందండి. దీనికి ఎలాంటి టికెట్ అవసరం లేదండి, డైరెక్ట్గా వెళ్ళొచ్చండి లోపలికి. కోటలోనే కుష్మహల్ ఇది వచ్చేసి మనకు రాజులు వచ్చేసి దీంట్లో ఖైదీలుగా బంధింపజేసేది. ఇది మనం ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. డేంజర్గా ఉంటాయి. ఒక్క మెట్లు ఉన్నాయని ఇది ఎక్కాలంటే వచ్చేసి ఇక్కడ మాస్క్ లేనిది పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వాళ్ళకి కొంచెం పర్మిషన్ తీసుకొని మాస్క్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము వరంగల్లోని మొత్తం వ్యూ పాయింట్ మొత్తం ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక కథ కూడా మనకు వినబడుతుంది. అది ఏంటిదంటే రాణి రుద్రమాదేవి డైలీ శివునిని ఆరాధించేది అన్నట్టు. ఆరాధించే క్రమంలో ఇక్కడ నుంచి మనకు డైలీ ఇక్కడ సొరంగ మార్గం ఇక్కడ నుంచి 1000 స్తంభాల గుడికి దారి ఉండేది. ఆ దారి వెంబడి వెళ్ళి సొరంగ మార్గంలో వెళ్ళి శివుణ్ణి ఆరాధించుకొని, మీరు రాణి రుద్రమాదేవి సినిమాలో కూడా ఇది చూపెట్టడం జరిగింది. అదే నేను మీకు చెప్తున్నానండి. ఓకే. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ కోట తలుపులు అని పిలవడం జరుగుతుంది. కోట తలుపులు అంటే ఇక్కడ మన రాజా సైనికులు ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ పైన ఉంచి
బయట నుండి వచ్చే ఇక్కడ మీకు అవుపడుతుంది కింద పైన ఒక గదిలాగా, ఆ గదిలో సైనికులు 24 గంటలు పహారా కాస్తూ ఉండేది. అక్కడ నుంచి ఏవైనా ఆపోజిట్ తోటలు వస్తే అక్కడ నుంచి బాణాలు, ఇప్పుడు బాణాలే కదండి, బాణాలే ఉండేది కాబట్టి బాణాలు వేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ సైనికులు ఉంటారని ఆపోజిట్లో ఉన్న దుండగులకు ఐడియా ఉండకపోవడం వల్ల వాళ్ళ ఏకంగా చిక్కుకునే వాళ్ళ. ఓకే అండి, ఈరోజు వరకు మనం ఈరోజు ఇక్కడికి నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కావున మీరందరూ నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకొకటి కూడా అండి, మన ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.